మహాభారతం క్విజ్ పార్ట్ 1 సిద్ధం చేశాను. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు, చివర సరైన సమాధానం ఉన్నాయి. విల్లు మరియు బాణం మహాభారతం క్విజ్ పార్ట్ 1. 1. పాండవుల తండ్రి ఎవరు? ఏ. ధృతరాష్ట్రుడు. బి. పాండు. సి. శంతనుడు. డి. విదురుడు. సమాధానం బి. పాండు. 2. కౌరవులు ఎంతమంది? ఏ. 50. బి. 75. సి. 100. డి. 101. సమాధానం సి. 100. 3. పాండవులు ఎంతమంది? ఏ. 3. బి. 4. సి. 5. డి. 6. సమాధానం సి. 5. 4. అర్జునుడి ప్రసిద్ధ విల్లు ఏది? ఏ. శార్ంగం. బి. గాండీవం. సి. విజయ. డి. పినాకం. సమాధానం బి. గాండీవం. 5. భీముడి ప్రధాన ఆయుధం ఏది? ఏ. గద. బి. ఖడ్గం. సి. విల్లు. డి. చక్రం. సమాధానం గద. 6. కర్ణుడి తల్లి ఎవరు? ఏ. గాంధారి. బి. మాద్రి. సి. కుంతి. డి. సత్యవతి. సమాధానం సి. కుంతి. 7. దుర్యోధనుడి తండ్రి ఎవరు? ఏ. పాండు. బి. ధృతరాష్ట్రుడు. సి. విదురుడు. డి. భీష్ముడు. సమాధానం బి. ధృతరాష్ట్రుడు. 8. దుర్యోధనుడి తల్లి ఎవరు? ఏ. కుంతి. బి. గాంధారి. సి. మాద్రి. డి. అంబిక. సమాధానం బి. గాంధారి. 9. పాండవుల తల్లి ఎవరు? ఏ. కుంతి. బి. గాంధారి. సి. సత్యవతి. డి. అంబాలిక. సమాధానం కుంతి. 10. నకులుడు సహదేవుల తల్లి ఎవరు? ఏ. కుంతి. బి. గాంధారి. సి. మాద్రి. డి. ద్రౌపది. సమాధానం సి. మాద్రి. 11. ద్రౌపది తండ్రి ఎవరు? ఏ. ద్రుపదుడు. బి. విరాటుడు. సి. శంతనుడు. డి. భీష్ముడు. సమాధానం ద్రుపదుడు. 12. ద్రౌపదికి మరో పేరు ఏమిటి? ఏ. పాంచాలి. బి. వైదేహి. సి. జానకి. డి. రుక్మిణి. సమాధానం పాంచాలి. 13. మహాభారత యుద్ధం ఎక్కడ జరిగింది? ఏ. ద్వారక. బి. హస్తినాపురం. సి. కురుక్షేత్రం. డి. మధుర.
సమాధానం సి కురుక్షేత్రం. 14. అర్జునుడి రథసారథి ఎవరు? ఏ భీష్ముడు, బి శ్రీకృష్ణుడు, సి ద్రోణుడు, డి విదురుడు. సమాధానం బి శ్రీకృష్ణుడు. 15. భగవద్గీతను ఎవరు బోధించారు? ఏ వ్యాసుడు, బి శ్రీకృష్ణుడు, సి భీష్ముడు, డి ద్రోణుడు. సమాధానం బి శ్రీకృష్ణుడు. 16. భగవద్గీతను ఎవరు విన్నారు? ఏ భీముడు, బి అర్జునుడు, సి యుధిష్ఠిరుడు, డి కర్ణుడు. సమాధానం బి అర్జునుడు. 17. పాండవులలో పెద్దవాడు ఎవరు? ఏ అర్జునుడు, బి భీముడు, సి యుధిష్ఠిరుడు, డి నకులుడు. సమాధానం సి యుధిష్ఠిరుడు. 18. పాండవులలో అత్యంత బలవంతుడు ఎవరు? ఏ అర్జునుడు, బి భీముడు, సి సహదేవుడు, డి నకులుడు. సమాధానం బి భీముడు. 19. కౌరవులలో పెద్దవాడు ఎవరు? ఏ దుశ్శాసనుడు, బి వికర్ణుడు, సి దుర్యోధనుడు, డి యుయుత్సుడు. సమాధానం సి దుర్యోధనుడు. 20. కౌరవులకు గురువు ఎవరు? ఏ ద్రోణాచార్యుడు, బి కృపాచార్యుడు, సి పరశురాముడు, డి వ్యాసుడు. సమాధానం ద్రోణాచార్యుడు. 21. అర్జునుడికి గురువు ఎవరు? ఏ ద్రోణాచార్యుడు, బి భీష్ముడు, సి కృపాచార్యుడు, డి శల్యుడు. సమాధానం ద్రోణాచార్యుడు. 22. ఏకలవ్యుడు ఎవరిని తన గురువుగా భావించాడు? ఏ భీష్ముడు, బి ద్రోణాచార్యుడు, సి కర్ణుడు, డి కృష్ణుడు. సమాధానం బి ద్రోణాచార్యుడు. 23. భీష్ముడి అసలు పేరు ఏమిటి? ఏ దేవవ్రతుడు, బి చిత్రాంగదుడు, సి విచిత్రవీర్యుడు, డి శంతనుడు. సమాధానం దేవవ్రతుడు. 24. భీష్ముడు ఏ గొప్ప ప్రతిజ్ఞ చేశాడు? ఏ యుద్ధం చేయనని, బి రాజ్యాన్ని విడిచిపెడతానని, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని, సి హస్తినాపురాన్ని విడిచి వెళ్తానని, డి అరణ్యవాసం చేస్తానని. సమాధానం బి 25. కర్ణుడికి జన్మత ఉన్న ప్రత్యేక రక్షణ ఏమిటి? ఏ వజ్ర కవచం, బి కవచ కుండలాలు, సి నాగమణి, డి సుదర్శన చక్రం. సమాధానం బి కవచ కుండలాలు. 26. కర్ణుడిని పెంచిన తండ్రి ఎవరు?
ఏ అధిరథుడు, బి శంతనుడు, సి ద్రుపదుడు, డి ధృతరాష్ట్రుడు. సమాధానం అధిరథుడు. 27. కర్ణుడి సన్నిహిత మిత్రుడు ఎవరు? ఏ అర్జునుడు, బి దుర్యోధనుడు, సి భీముడు, డి యుధిష్ఠిరుడు. సమాధానం బి దుర్యోధనుడు. 28. శకుని ఎవరి మేనమామ? ఏ అర్జునుడి, బి దుర్యోధనుడి, సి కర్ణుడి, డి భీష్ముడి. సమాధానం బి దుర్యోధనుడి. 29. పాశాక్రీడలో పాండవులను ఓడించడానికి ప్రధానంగా ఎవరు పాచికలు ఆడారు? ఏ దుర్యోధనుడు, బి శకుని, సి కర్ణుడు, డి దుశ్శాసనుడు. సమాధానం బి శకుని. 30. ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ఆమెను రక్షించినవాడు ఎవరు? ఏ భీష్ముడు, బి విదురుడు, సి శ్రీకృష్ణుడు, డి అర్జునుడు. సమాధానం సి శ్రీకృష్ణుడు.